2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించాలని ప్రభువును కోరుచున్నాను. ప్రభు దయగలి మీరు విశ్వసించిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పొందినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదురుతము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయలు ప్రభువు నుండి వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మసమైన వల్లర్పించినట్టు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మసమైన మందిరముగా కట్టబడుతున్నారు. మంచిది. చాలా వందన చక్కగా చదివి వినిపించినందుకు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతులైన మా దేవ, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమైతే నిజంగా గతించిన కాలానికే చెందినటువంటి వారము. అయితే మీ కృపలను, మీ ప్రేమలను మమ్మల్ని భద్రపరిచి బ్రతికించి మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవుడైన నిన్ను జ్ఞాపకం చేసుకుని సజీవుడైన నిన్ను ఆరాధించి నేను మహిమపరచ భాగ్యము అప్పుడు మీరు మాకు ఇచ్చినందుకున్న మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దూర ప్రాంతం నుండి మా ప్రియుడు మోహన్ రెడ్డి గారిని, తన కుటుంబాన్ని మీ పాదసన్నిధికి నడిపించి మాలో కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము అన్నగారికి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. విధంగా ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన చేసిన పనిని మీరు కాపాడి దీవించమని ప్రార్థిస్తున్నాం. విధంగా మీ దాసుని తన కుటుంబాన్ని మమ్మల్ని నడిపించినందుకున్నా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘంలో వృద్ధులు ఉన్నారు, అనుగులతో బాధపడుతున్నారు, అక్కలతో కుటుంబాలు ఉన్నాయి. సమస్త మెరిగిన దేవుడు, సహాయం చేసే దేవుడిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే మా సంఘ పిల్లలను కాపాడండి. మీరే మా సంఘ పిల్లలను బలపరచండి, దీవించండి. రాలేని పిల్లలను అయితే కనుకరించండి. మరొకసారి రానున్నట్లుగా మీరైన సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్యపక్షంగా నిలబడి నేను ఎందుకు పనికిరాని వారిని తండ్రి కేవలం నిష్ప్రయోజకులను దివాని దాసులను నన్ను సురక్షను బలపరిచి మీ అమూల్యమైన మాటలు మా అందరికీ అర్థమయ్యేతను మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని మా కొరకు ప్రాణపడి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాల్లో మనం దేవుని మందిరంలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు అనే విషయం పైన ధ్యానం చేస్తున్నాం. మంచిది. దినాల్లో మనం ధ్యానం చేసుకునగా దేవుడు తన మందిరంలో మనల్ని ఎందుకు ఉంచారు అని మొదటి భాగంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఉంచారు మనల్ని? ఉదాహరణ, ఆదామును ఏదైనా తోటలో ఎందుకు ఉంచాడంటే జ్ఞాపకం చేశాం కదా. ఆదామును ఏదైనా తోటలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ధాన్యం కాయటం. దేవుని మందిరంలో దేవుడు కూడా మనం ఎందుకు ఇచ్చాడు? తన మందిరాన్ని కాయడానికి. ప్రధాన కాపురాయనే, కాపాడువాడు ఆయనే, ఇల్లు కట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే. అయితే మళ్ళీగా సంఘాన్ని కాపాడిన దేవుడే. రెండవదిగా దేవుని మందను కాచే భాగ్యము సంఘ కాపరికి ఇచ్చాడు. మూడవదిగా దేవుని మందిరంలో మనమే తన మందిరాన్ని కాపాడాలి అని దేవుడు తన తోట అనే మందిరంలో మనను ఆదామును ఉంచినట్లుగా ఉంచాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే కాపాడుతున్న మనకు మరికొన్ని కాపాడుకోవాలని జ్ఞాపకం చేద్దాం అనుకున్నా, కానీ ప్రభుత్వమైతే మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ భాగంగా మనము 5వ వచనంలో ఉన్న చిన్న మాటను మనం పట్టుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి
ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాం. ఏ రాళ్ళంటే మనము సజీవమైన రాళ్ళు. ఇప్పుడే అన్నగారు జ్ఞాపకం చేశారు, సజీవుడైన దేవుని సజీవులే ఆరాధిస్తారు. అవును ప్రియులరా, మనం ఎవరంటే సజీవమైన రాళ్ళు. మునుపు ఎలాంటి రాళ్ళు? అక్కడే పై భాగంలో ఉంది, మనుషుల చేత మీరు విసర్జించబడినను. ఎలాంటి రాళ్ళు? మనము విసర్జించబడిన రాళ్ళం. అయితే ఇప్పుడు ఎలాంటి రాళ్ళము? సజీవమైన రాళ్ళం. అయితే ప్రియులరా, మందిరం కట్టడానికి రాళ్ళు ఉపయోగిస్తాం, ఇటుకలు ఉపయోగిస్తాం, సిమెంట్ ఇటుక పిల్లలు ఉపయోగిస్తాం. అయితే ఆత్మ మందిరం కట్టడానికి ఏ రాళ్ళు ఉపయోగిస్తున్నాడు దేవుడు? మనల్ని ఒక రాయిగా ఉపయోగించుకుంటున్నాడు. తన ఆలయంగా కట్టుకోవడానికి మనల్ని ఒక రాయిగా, ఒక పిల్లగా, ఒక ఇటుకగా మనల్ని ఉంచి తన మందిరంలో కట్టాడు. 2000 సంవత్సరములు మందిరం ఇక్కడ ప్రారంభించబడి ఆనాటి నుండి మందిరం కుటుంబాలుగా మనం కట్టబడుతూ ప్రభు యొక్క మందిరములో ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కూడుతున్నాము, కట్టబడినాం. అయితే పిల్లరా, మనము దేవుని మందిరములో సజీవమైన రాళ్ళని సత్యాన్ని మనము మర్చిపోరాదు. ఆ రాళ్ళను దేవుడే మనను కట్టాడని మనం మర్చిపోరాదు. అయితే దేవుని మందిరములో ఆత్మ మందిరముగా కట్టబడుతున్న మనకు దేవుడు కొన్ని కట్టడలు విధించాడు, నియమించాలని జ్ఞాపకం చేశాను ఒకసారి. ఏమి కట్టడలు మనకు పెట్టాడు అంటే అక్కడే ఉంది 2వ వచనంలో, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. కట్టబడుతున్న మనకు కొన్ని కట్టడలు, విధులు పెడుతున్నారు. ఏంటంట? ఓ దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ మందిరముగా కట్టబడుతున్న మీరు, పేతురు అంటున్నాడు, మీరు వీటిని మానుకోండి, మీరు వీటిని మానుకోండి. వీళ్ళరా, చాలా విచారకరమైనటువంటి విషయాలు ఇందులో మనం చూడవచ్చు. చెప్పుకోవడానికి బాధాకరంగా ఇందులో మనకి కనబడుతున్నాయి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఒకప్పుడు ప్రభు నెరకక ముందు మనలో ఉన్నాయి. అయితే ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత ఇవి ఇప్పుడు మనలో కనబడకూడదు, కట్టబడకూడదని పేతురు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రేమైన దేవులారా, మరి కపటము అనేది చాలా వెరీ డేంజరస్ అని కొన్ని వారు మీకు జ్ఞాపకం చేశారు. యోసేపు పాలనలో ఏముందండి? కపటం ఉంది. వారి కపటము ఎంత స్థితికి నడిపించింది? ఎలాంటి స్థితికి వారిని తీసుకొని వచ్చింది? తమ్మును అమ్మివేసే స్థితిలోకి తీసుకొని వచ్చింది, తమ్మును గుంతులో వేసే స్థితికి తీసుకొని వచ్చింది. లాస్ట్కి తమ్ముడే అన్న దగ్గరికి, తమ్ముడి దగ్గరికి అన్నలు వెళ్ళే దిగజారి స్థితి వారు మారిపోయినట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, అన్నలక కుట్రలు, అన్నలక కపటాలు అని మనం చూస్తున్నాం. అయితే దేవుని మందిరంలో కట్టబడుతున్న మనకు ఇవి ఉండకూడదు అని ఒక విధి పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఏమండి? ఏ పోలికలకు మనం మారాలి? శిశువులను పోలి పాపం ఎరుగని జీవితం, పాపమంటని జీవితం, పరిశుద్ధమైన జీవితం, నిర్దోషమైన జీవితం. ప్రభువును కోరేది అదే కదా. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులైంది. ప్రభు మందిరంలో కట్టబడుతున్న మనము శిష్యులను పోలిన వారుగా మనం ఉండాలి. లేదా చిన్నవాడు తిట్టాడనుకో, వాడు తిడతాడా? మనం చిన్నవాడు బాబుని తిట్టామనుకో, వాడు తిడతాడా? ఆడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వుతాడు. అలాగే మనము శిష్యులను పోలిన వారుగా మనం ఉండాలని ఇందులో మనం చూస్తున్నాం. మూడవదిగా మనము ఎలాంటి వారిగా ఉండాలంటే, దేవుని మందిరముగా కట్టబడుతున్న మనము
ఎలాంటి వారిగా ఉండాలని మనం చూసామంటే శిష్యులను పోయిన వారిగా ఉండాలని మనం చూసాము. అలాగే కట్టబడుతున్న మనము దేవునికి అనుకూలంగా ఎలా ఉండాలండి? ఎందుకు కడుతున్నాడు? ఎందుకు కడుతున్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఈ మాటను మనం పట్టుకుందాం ఉదయ కాలంలో. ఎందుకు కడుతున్నాడు దేవుడు మనల్ని? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ప్రేమించుగా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవునికి అనుకూలంగా ఉండి దేవుని ఆరాధిస్తున్నామా? ఆదివారం ఒక్కరోజే మనం సంఘంగా చేరవచ్చేది, మిగతా రోజుల్లో మనము మన కార్యాలు మనం ఉంటాం. అయితే దేవుడు ఎందుకు మనల్ని కడుతున్నాడంట? దేవునికి అనుకూలంగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ఉదయకాలంలో ప్రియుడు మోహన్ రెడ్డి అని గారు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చారు. వారి బంధువులతో కలిసి సంతోషంగా ఉండవచ్చు, ఇరుపురు వారితో కలిసి సంతోషంగా ఉండవచ్చు. కానీ దేవుడి సన్నిధిలో దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, దేవునికి అనుకూలంగా ఉండి ఆరాధించడానికి ఆయన వచ్చారు. వీళ్ళగా మనము కూడా దేవుని ఆరాధించడానికి కుటుంబాలుగా మరి విశ్వాసులుగా మనము ఆదివారము అనుకూలంగా చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. అయితే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు మనకు అనుకూలంగా అన్నీ ఇచ్చాడా లేదా? గాలి ఇచ్చాడా లేదా? మనకు అనుకూలంగా గాలి బిగుపెట్టాడనుకో మనం ఏమైపోతాం? ఊపిరాడక చచ్చిపోతాం. మరి ఆయుష్ ఇచ్చాడా లేదా? నీ కుటుంబానికి కావాల్సిన దేవుడు ఇచ్చాడా లేదా? నీ అక్కర్లన్నీ ఎరిగా నీకు అనుకూలంగా అనుగ్రహిస్తున్నాడా లేదా? అయితే దేవుని ఆరాధించడానికి ఎంత అనుకూలంగా మనం ఉన్నాం? చిన్న ప్రశ్న వేసుకుందాం. పెద్ద ప్రశ్న నాకు వద్దు, కానీ చిన్న ప్రశ్న వేసుకుందాం. ఆదివారం అవగానే ఎన్నో అడ్డంకులు మనం చెప్పి ఆగిపోతాం కదా. ఇది చాలా విచారకరం. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? సజీవమైన రాళ్ళుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆత్మ మందిరముగా మనల్ని కడుతుంటే మనం ఏం చేస్తున్నామండి? కట్టబడకుండా విడిపోతున్నాం, దూరంగా ఆగిపోతున్నాం, ఆరాధనకు రాకుండా నిలబడిపోతున్నాం. ఇది ఎంతవరకు మరి దేవుడు మన పట్ల చేసిన మేరకు కృతజ్ఞత కలిగి మనం ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించాం. ఆదివారం కనీసం 2 గంటల సేపు మనం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనము సిద్ధపడకపోతే మరి మనం దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా మనకు అనుకూలంగా ఉన్నామా? చెప్పండి. దయచేసి ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు అనుకూలంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక సంగతి మీకు తెలియదు. జగత్ పునాది వేయబడుకునిపై ఆయన ప్రేమలో మిమ్మల్ని ఏర్పరచుకున్నారని పౌలు ఎఫెసీయులకు సంఘానికి రాస్తా ఉంటాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయబడుకునిపై. ఈ మధ్య కాలంలో పాస్టర్ మీటింగ్లో, ఒక చిన్న మీటింగ్లో ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. దేవుడు మనకు తన పని అప్పగించాడంటే భూలోకంలో మనం నమ్మి అప్పగించాడన్నాడు. ఆయన పని చేయడానికి కావచ్చు, ఆయన సేవించడానికి కావచ్చు, ఆయన కొరకు జీవించడానికి కావచ్చు, ఆయన భూలోకంలో ఎవరిని నమ్మలేదంట, మనల్నే నమ్మాడంట. మనం ఎంతో ధన్యం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, అయితే మనం నమ్మదగిన వారు కాదు. అయితే మనల్ని ఆయన నమ్మాడు. అయితే దేవుని ఆరాధించడానికి అనుకూలంగా వస్తాడని దేవుడు మనం అనుకూలంగా ఉండడానికే ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఆయనను ఆరాధించడానికి అనుకూలంగా ఉన్నామా? ప్రియులరా, ఈ విషయాలు మనము పదే చెప్పాల్సినంత అవసరం లేదు. అయితే సందర్భము దేవుని మందిరంలో ఆత్మ మందిరముగా సజీవమైన రాళ్ళగా మనం ఉండి కట్టబడుతున్నాము అన్న సత్యాన్ని ఎరిగి ప్రభువును మనం ఇప్పుడు ఆరాధించడానికి అనుకూలంగా ఉండాలని దేశంతో ప్రభునామమున జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ మందిరముగా కట్టబడుతున్న మనకి కొన్ని కట్టడలు, కొన్ని మానాలి, కొన్ని పోలికలోనికి మారాలి. మూడవది, మనం అనుకూలంగా ప్రభుకి ఒదగాలి. ప్రియులు, మరి సమయంలో ముందుకెళ్దాం.
ప్రభుకు అనుకూలంగా ఉండి ఆరాధించిన వారు ఉంటున్న పరిస్థితుల్లో, వారు ఉంటున్న హోదాలో ఉండి కూడా ప్రభుకి ఎలా ఉండి ప్రభుని ఆరాధించారో ఒకరిని లేక ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 168వ వచనాన్ని మనం చూద్దాం. 168వ వచనం 64 దయచేసి క్షమించండి. 164వ వచనం చదవండి. ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಕಟ್ಟಳೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿದ್ದೇನೆ, ನನ್ನ ನಡತೆಯೆಲ್ಲ ನಿನಗೆ ಗೊತ್ತದೆ. 119 164 వచనం. న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చాలు. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను. అమ్మా, ఎవరి మాట పలుకుతున్నారు? ఎవరి మాట రాశారు? మనకందరికి తెలిసి ఎవరైనా? దావీదు రాజందం. రాజుకి రాజభారం లేదా అమ్మా? మనకి కుటుంబ భారం లేదా? రాజభారం ఎక్కువ, కుటుంబ భారం ఎక్కువ? చెప్పండి. రాజ్యభారం ఎక్కువ. అయితే రాజ్యభారం ఉన్న వ్యక్తి ఎన్ని మార్లు దేవుని ఆరాధిస్తున్నాడు? మనం ఎన్నిసార్లు దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నాము? వారంలో ఒక్కసారి. అయితే ఆయన ఎన్నిసార్లు దినము దేవుని ఆరాధించడానికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు? 7 మార్లు. సాధ్యమంటారా? ఇది మనకు సాధ్యమా? మనకు సాధ్యమే. మనకు అసాధ్యమే. కానీ దావీదు మహారాజు అసాధ్యమైన దేవుని కోసం అనుకూలంగా మార్చుకొని ఏం చేశాడు? దేవునికి 7 మార్లు దేవుని ఆరాధించి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. రాజు అయినప్పటికీ, రాజ్యభారం ఉన్నప్పటికీ, కుటుంబ భారం ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత భారం ఉన్నప్పటికీ దేవుని ఆరాధించడం ఒక భారం అనుకుని దినానికి 7 మార్లు దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తాను అనుకూలంగా మార్చుకొని దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుళ్ళారా, ఈ మాట మనకి ఎంతైనా సవాలుగా మనకు ఉన్నది. ఎందుకు ఈనాడు ఇలాగో నిండాల్సిన మందిరంలో అక్కడెక్కడ ఖాళీ కనబడుతుందంటే దేవుని మందిరంలో మనం ఎవరో అనే సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. విశ్వాసులే, దేవుని బిడ్డలే, కానీ మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యము, మన యొక్క కృతజ్ఞత జీవితము ఎక్కడ మనం ఉండాలి అనే స్థితి ఎరగక ఏమైపోతున్నారండి? ఆరాధనలో ఆగిపోతున్నారు. అనుకూలంగా ఆరాధన పొందలేకపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసాము, భక్తుడైన దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా, అనుకూలం లేనప్పటికీ కూడా దేవుని ఆరాధించడానికి అనుకూలత చేసుకున్నట్లు ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం కదా. వీళ్ళని మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. 24-25 వచనాలు మనం చదువుకుందాం. ఉదయం శాంతంలోనే 16-24-25. ಅವರು ಇಂಥ ಅಪ್ಪಣೆಯನ್ನು ಹೊಂದಿ ಅವರನ್ನು ಸೆರೆಮನೆಯ ಒಳ ಕೋಣೆಯಲ್ಲಿ ಹಾಕಿ ಅವರ ಕಾಲುಗಳಿಗೆ ಕೊಳವನ್ನು ಹಾಕಿ ಬಿಡಿಸಿದರು. ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ ಪೌಲನು ಸೀಲನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತುತಿ ಪದಗಳನ್ನು ಹಾಡುತ್ತಿದ್ದರು. చాలా వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నాము ఏమంట, పౌలు శీలను పట్టుకొని చెరసాలను త్రోసివేసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. కొంచెం వెనక్కి వెళ్దామా? 22 వచనానికి వెళ్దామా? అప్పుడు జనసమూహము వారి మీదకు దమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టుకుని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇప్పుడు 25 వచ్చిన మనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విలుచుండిరి. పౌలు శీలలు ఆరాధించే
అనుకూల సమయమా? చెప్పండమ్మా. వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఆరాధించే స్థలం అది. పౌలు శీలలు ఎలాగున్నారు? కొండలు వాళ్ళ కాళ్ళకేసి బిగించారు. ఆరాధించే అనుకూలత. వాళ్ళు ఎలాగున్నారు అని చూస్తే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి త్రోసిరియని కూడా మనం చూస్తున్నాం. స్త్రీలగా వారు బెత్తాలతో కొట్టబడ్డారు. వారు చాలా దెబ్బలతో కొట్టబడ్డారు. చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బండలు బిగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి కొంచెం మనం కింద కొద్దాం రండి. 33 వచనంలో 33 వచనం, రాత్రి ఆ గడిలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి. మనం ఏం చూస్తున్నాము? వారు కొట్టబడ్డారు, బండలు బిగించారు, బంధకాలు బిగించారు, చెరసాలలో త్రోశారని చూస్తున్నాం. కానీ వారి దేహాలకు ఏమయ్యాయి? గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పౌలు శీలలు ఆరాధించడానికి అనుకూలమా? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైతే మనం ఏం చేస్తాం? చెప్పండి. పౌలు శీలలు గాయాలతో ఉన్న, బంధకాలతో ఉన్న, కాళ్ళకు బండలు బిగించిన, చేతులకు సంఖ్యలు వేసిన, చెరసాలలో వేసిన, అర్ధరాత్రి వేళ అది బాగా నిద్రపోయే సమయం. అయితే వాళ్ళు ఆ సమయంలో ప్రభుని దూషించాలి, ప్రభుని నిందించాలి, ప్రభుని దుఃఖపెట్టాలి. కానీ ఆ సమయంలో వాళ్ళు ప్రియులరా ప్రభువుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట నాకు అర్థం కాక ఇంగ్లీష్ బైబిల్ చదివాను నేను. వర్షిప్ అని ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో. వర్షిప్ అంటే ఆరాధన. ప్రియులరా చూడండి, పౌలు శీలను మనము జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఆరాధించడానికి అది సమయమా? అది స్థలమేనా? అది సందర్భమేనా? ఆరాధించడానికి అనుకూలత లేకున్నా, చెరసాలని ఆలయంగా మార్చుకున్నా, ఆరాధించడానికి వాళ్ళకి అనుకూలత లేకున్నా, వారి శరీరాలని అనుకూలంగా మార్చుకున్నారు. గాయాలతో ఉన్న, బంధకాలతో ఉన్న, బండలు బిగించిన వారి శరీరాలలో బంధించబడిన దేవుని ఆరాధించడానికి వారు సంసిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవులారా, మనం ఇప్పుడు ఎక్కడున్నాము? చక్కగా మందిరంలో కూర్చున్నాం. మనకేమైనా బంధకాలు బిగించారా? పోనీ ఎవరైనా మనల్ని కొడాలతో కొట్టారా? కర్రలతో కొట్టారా? పోనీ దేవుని మందిరానికి వస్తే ఎవరైనా కొడతారని ఒకవేళ కొట్టారనుకో ఆరాధనకు వచ్చామా? ఎవరు కొట్టరు, ఎవరు మనల్ని బంధించరు. స్వేచ్ఛత ఉంది ప్రభుని ఆరాధించడానికి. కానీ దేవుని మందిరానికి మనము రాలేక ఆగిపోతుంది. మనమే బిగించుకుంటున్నాం, మనమే బంధకాలతో కట్టించుకుంటున్నాం. ఇది ఎంతవరకు మనకి ప్రభు ఇచ్చిన బాధ్యత? ఇది ఎంతవరకు మనకు ప్రభు ఇచ్చిన భారం? దేవుడు అనుకూలంగా ఉండాలని, దేవుని ఆరాధించడానికి అనుకూలంగా ఉండడానికి కానీ మనం ఏర్పరచుకుంటే మనకు అనుకూలంగా ఉండి ఆదివారం వస్తున్నాం, ఆదివారం పోతున్నాం. చాలా విచారకరం అండి, చాలా విచారకరం. ఎవరి కోసం రక్తం కార్చారు? ఎవరి కోసమైనా ప్రాణం పెట్టారు? ఎవరి కోసమైనా గాయపరచబడ్డారు? ఆలోచించుదాం. ఆరాధనలో మనం ఆగిపోకుండా సాగిపోదాం. కాబట్టి పౌరస్తులకు అనుకూలత లేకున్నా ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు సాగినట్లుగా మనం చూస్తున్నాం కదా. అయితే ప్రియమైన దేవుడారా, నీవు నేను ఎంతవరకు మరి ఆరాధనకు మనము వస్తున్నాం కదా. ఈనాటి దినాల్లో ఎవరు అన్నారన్నా
అందుకే నేను ఆరాధనకి రాకుండా ఆగిపోతున్నా. ఆగిపోయే ఆరాధకులు లేరా? అనుకున్నవని నెరవేరలేదని ఆగిపోయే ఆరాధకులు లేరా? ప్రియమైన దేవుళ్ళరా, మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎవరు రాని ఎవరు రాకుని నేను నా కుటుంబం నీ మందిరంలో సంఘముతో కలిసి సమాజంతో కలిసి ఆరాధిస్తాను ప్రభా. నిర్ణయం తీసుకుందాం. అలా నిర్ణయం తీసుకున్నప్పుడే మనము కుటుంబాలుగా విశ్వాసులుగా మనం చేరవస్తాం. కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి రాళ్ళగా తన మందిరంలో ఉంచారు? సజీవమైన రాళ్ళగా ఉంచారు. అది మర్చిపోతాడు. కాబట్టి సజీవమైన రాళ్ళు అని మనం ఉన్నాం. మూడవదిగా మరొక ఆయన మనం చూద్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20, 21, 24 వచ్చిన యోబు అనే గారు మనకు అందరికీ తెలిసిపోతుంది కదా. ఆయన ఎప్పుడు ఆరాధిస్తున్నాడు, ఎప్పుడు దేవుడు స్తుతిస్తున్నాడు మనకు అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు ఆయన ఆరాధిస్తున్నాడు? అమ్మా చెప్పండి. ఏమీ లేనప్పుడు, ఆస్తంతా పోయినప్పుడు, గొర్రెలన్నీ పోయినప్పుడు, గొడ్లన్నీ పోయినప్పుడు, గాడిదలన్నీ పోయినప్పుడు, ఇళ్ళన్నీ పోయినప్పుడు, సమస్తం పోయినప్పుడు, పిల్లలంతా పోయినప్పుడు మనం ఆరాధనకు వస్తామా? దేవుడి సన్నిధికి వస్తామా? ఇది మనకు సవాలండి. మనం ఇక్కడ ఆరాధించడం ఎంత ముఖ్యమో మనం వచ్చేది కూడా అంత ముఖ్యమే. మనం వస్తామా? వీళ్ళరా ఒకసారి మనం ఆలోచించండి. ఏమీ లేనప్పుడు దేవుని ఆరాధించడానికి అనుకూలంగా ఉండి దేవుని ఆరాధించినట్లుగా అన్నీ ఉన్నప్పుడు ఆరాధించాడు. ఏమీ లేనప్పుడు కూడా దేవుని ఆరాధించినటువంటి స్థితిని యోగులో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఇటువంటి సందర్భం ఎదురైందనుకో మందిరం వాకిళ్ళు కాదు, గేట్ కూడా మనం చూడు కదా. ఏందొస్తావు నా మందిరానికి? ఏం మేలు జరిగింది? ఏం మందిరం వస్తే ఏం లాభం ఉంది? మేలు జరిగితే వస్తావు, మేలు జరిగిపోతే రావా? దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రణాళికతో ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. సజీవన రాళ్ళగా ఉండి తన మందిరంలో ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. సత్యాన్ని మర్చిపోరు. యోబు ఏమీ లేనప్పుడు ఆరాధించాలి. మనం ఎప్పుడు ఆరాధిస్తున్నాం తల్లి? ఎప్పుడు ఆరాధిస్తున్నాం అన్నట్టు? కాబట్టి యోబులో మనం ఆరాధనకు అనుకూలంగా లేనప్పుడు కూడా యోబు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక మనం చూద్దాం రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఎవరైనా. నేను నీకు బలులర్పించును, నేను మొక్కుకొని చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షించుటకై ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము యోనా, పారిపోయిన యోనా మరి ప్రార్థించినగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ప్రార్థించినగా మనం చూస్తున్నాం కదా. అయితే తన ప్రార్థనలో ఒక మాట ఉపయోగిస్తున్నాడు. ఏమంట? 7వ వచనం చదువుకుందాం. కూపం నుండి నా ప్రాణములు మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడుండి దేవుని ఆరాధిస్తున్నాడమ్మా? ఎక్కడున్నాడు ఏనా? యోనా ప్లస్ బిల్డింగ్లో ఉన్నాడా? ఒక ఏసీ రూమ్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ప్రియులరా, సముద్రం యొక్క భూభాగాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆయన భూభాగాల్లోనికి వెళ్ళిపోయాడు. చేప వెళ్ళిపోయింది. చేప వెళ్ళిపోయిందంటే ఈయన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు.
అది ప్రార్థించే స్థలమేనా, ఆరాధించే స్థలమేనా? ఆలోచించగలరు. ప్రభు మందిరంగా కట్టబడుతున్న మనము, ఆయన మందిరంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్న మనం ప్రభుని ఆరాధించడానికి ఎంత సిద్ధపాటు ఉంది మనకి. ప్రియులారా, నిజంగా ఒకసారి మనం యోనా చేప కడుపులో ఉండి ప్రార్థిస్తూ యెహోవాను జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన. ప్రియులారా, ఎందుకు నేను ఈ సందేశాలు తీసుకొస్తానంటే, ఈ సందేశాలన్నీ మనకు తెలుసు, కానీ ఒకటి మనకి తెలియదు అనుకోండి. మనము దేవుని మందిరంలో ఎవరు అనే సత్యాన్ని తెలిసినప్పుడు నువ్వు కూడా యోనా వలె ఉండి ఆరాధిస్తావు, నువ్వు కూడా యోబులో ఉండి ఆరాధిస్తావు, నువ్వు కూడా పౌలులో ఉండి ఆరాధిస్తావు, నువ్వు కూడా దావీదు వలె ఉండి దేవుని ఆరాధిస్తావు. దేవుడా, అసలు మన దేవుడు ఎలాంటి వారిని ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనకి అందరికీ అందుబాటులో ఉండేవాడు. ప్రభువా అనగానే అని నీ ఎదుటిగా నిలబడినట్లుగా ఆత్మస్వరూపుగా నిలబడతాడు. దేవా అంటే ఆయన ఎదురుగా నిలబడతాడు. ఆయన ఒకవేళ కొండపైన ఉన్నాడు అనుకో, నువ్వు కొండపైనకి ఎక్కి అక్కడ వెళ్ళి నువ్వు ఆయనకి చెప్పుకోవాలి. ఆయనకి అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినవాడు, అందరి పాపాల కోసం బలైన వాడు. ఆయన అందరి దేవుడు, అందరినీ ప్రేమించిన దేవుడు, అందరి కోసం బలి రక్తం కాచిన దేవుడు. ఆయన మందిరంలో నిన్ను తనకు అనుకూలమైన బలులు అర్పించడానికి ఒక సజీవమైన రాయిగా తెచ్చి ఉంచాడు. నీవు ఆ రాయి నీ కుటుంబమే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీవే కావచ్చు, నీ భార్య బిడ్డలే కావచ్చు. అయితే మనం కట్టబడుతున్నామా? ఆయన కడుతుంటే మనం పడిపోతున్నాం. ప్రార్థనలో పడిపోతున్నాం, విశ్వాసంలో పడిపోతున్నాం, భక్తిలో పడిపోతున్నాం, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాం. అయితే ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను అదండి విశ్వాస లక్షణం, నిజమైన దేవుడి యొక్క లక్షణం. కాబట్టి ప్రేమ దేవుడుగా మన ప్రభు అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు, ఆయన అందరికీ అనుకూలంగా ఉన్న దేవుడు, ఆయనను అందరి చేత ఆరాధించబడాలని అనే ఉద్దేశం. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడో మనం చూసాము. కాబట్టి ఆయనను మనం ఆరాధించడానికి ఎంత సిద్ధపాటు ఉంటాము. దేవునికి అనుకూలములు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ప్రియమైన దేవులారా, ఇందులో మనకు చాలా పాఠాలు ఉన్నాయి. వీళ్ళరా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మందిరంలో ఆత్మ మందిరముగా కట్టబడుతున్నాం. ఒక రాయిని బెరదారు తెచ్చి కడుతున్నాడంటే ఆ రాయిని ఎట్లుందో రాయిని అట్లాగే తెచ్చి కడతాడా? ఏమి ఉన్నాయా? అయితే ఆ బెరదారు సుత్తి తీసుకుంటాడు, ఉలి తీసుకుంటాడు. ఎక్కడైతే సరిలేదో అక్కడ సుత్తి తీసుకొని ఆ ఉలి మీద కొడతాడు. దెబ్బ ఎవరు తగులుతుంది? ఉలికి తగులుతుంది. కానీ రాయికి చిన్న దెబ్బ తగిలినట్టుగా ఆ ఉలి దెబ్బ పడగానే ఆ యొక్క రాయి ఆ అడ్డుగా ఉన్నది కట్టు చేయబడుతుంది. అది కట్టు చేయబడుతుంది. అలాగే మనము కూడా ప్రభు యొక్క హస్తాల చేత చెక్కబడి దిద్దబడి ఆయన మందిరంలో కట్టబడ్డాడు. ఏటిని చెక్కాడు ఆయన? ఏటిని చెక్కాడు? అక్కడ ఉంది మొదటి భాగంలో, పేతురు 2వ అధ్యాయం మొదటి భాగంలో 2వ వచనం ఏముంది? సమస్తమైన దుష్టత్వాన్ని చెక్కాడు, సమస్తమైన కపటమును చెక్కాడు, అసూయను చెక్కాడు, కోపాన్ని చెక్కాడు, దుర్నీతిని చెక్కాడు. వీటిని చెక్కాడు కాబట్టి మనము ఆయన ఆలయంగా మనం ఉన్నాం. ఆయనే మనల్ని చెక్కారు, ఆయన రూపంలోనికి చెక్కారు, ఆత్మ స్వరూపంలోనికి మనం చెక్కారు.
చెక్కబడిన మనం మళ్ళా పరుసలు మనలో ఉంటే మనం చెక్కబడ్డామా, కట్టబడ్డామా, మనం పడకపోతున్నాం? ఆలోచించుకుందాం. ప్రేమైన దేవుడారా, ఆయన చెక్కబడిన రాళ్ళను, ఆయన చేత చెక్కబడిన రాళ్ళు, శిల్పికారి చేతిలో చెక్కబడిన రాళ్ళను, ఆయన మందిరముగా కట్టబడుతున్న రాళ్ళను, ఆయనకు అనుకూలంగా ఉండే కట్టబడుతున్న రాళ్ళను. కాబట్టి ఆయన మనం ఎంతో ప్రేమించిన కొడుకు తానే బలి అయ్యారు. కాబట్టి ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభుని ఆరాధించడానికి ఎలాగ మనము వస్తున్నాం, ఎలాంటి సిద్ధపాటు కలిగి ప్రభుత్వంలో మనం ఉంటున్నాం, ఎలాంటి సిద్ధపాటు కలిగి మనము ఆయన మందిరంలో నిలుస్తున్నాం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఎలా కట్టాడు ఆయన? ఎలా కట్టాడు? చక్కగా కట్టాడు. అంటే క్రమంగా కట్టాడు. ఈ గోడ ఉంది, ఎక్కడైనా పొడుపుందా, ఎక్కడైనా పొక్కుందా? లేదు. ఆయన మనల్ని క్రమంగా కట్టాడు, చక్కగా కట్టాడు. ఎలాంటి మందిరం కట్టాడు? ఆత్మ మందిరంగా మనల్ని కట్టాడు. అయితే మనం ఎలా కట్టబడుతున్నాం? అక్కడెక్కడ త్వరలు, అక్కడెక్కడ వంకర్లు, అక్కడెక్కడ గ్రూపుల్లాగా మనం కట్టబడుతున్నాం. కాబట్టి ఆయన చక్కగా కడితే మనం పొందకుండా పొర్లుతున్నాం. మనకు అనుకూలంగా పొందుతున్నాం. పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను కదా, దేవుడికి అనుకూలంగా లేరు కానీ మనుషులకు అనుకూలంగా మారిపోతున్నాం కదా. పద్ధతులకు అనుకూలంగా, కార్యాలకు అనుకూలంగా, పనులకు అనుకూలంగా దేవుని ఆరాధించడానికి. కొన్నిసార్లు గవర్నమెంట్ అధికారులు ఉన్నాం కాబట్టి వారికి మనం లోబడినాం కాబట్టి ఏదో ఒక చోట అనుకూలమైన స్థలంలో ఆరాధనకి వెళ్తున్నాం, మంచిది. కానీ కొన్నిసార్లు అనుకూలత నుండి కూడా రాలేకుండా మన అనుకూలంగా మనం ఆగిపోతున్నాం కదా. ఇది ఎంత విచారకరం. ప్రేమ దేవుడా, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం, దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయనకు అనుకూలమైన రాళ్ళగా ఉండాలని దేవుడు మనం తన మందిరంగా కట్టాడు. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? ఎవరంటే మనము దేవుని ఆలయం. ఇందాక కూడా అన్న జ్ఞాపకం చేశాడు, మనల్ని దేవుని ఆలయంగా మార్చాలని ఆరాధనలు. మనము దేవుని ఆలయం. మనం దేవుని ఆలయంలో ఏముండాలో ఉంటేనే అది దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఏమి ఉండకూడదా ఉంటే దయ్యాల ఆలయం. దేవుని ఆలయంగా ఉంటున్న మనము ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందులో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయండి మనం నేర్చుకున్నట్టు. ప్రత్యేకత, చీకటికి వెలుగుకి ఏమో పొత్తు కదా. పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, మీరు వెలుగై ఉన్నారు అని చూస్తాం. కాబట్టి ప్రేమ మనము ప్రత్యేకంగా ఉండాలి. జీవితంలో మనం ప్రత్యేకంగా ఉండాలి, కార్యంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు పిల్లలుగా మనము ఆదివారం ఆరాధనకు వస్తుంటే దేవుని బిడ్డలు అన్నారు. అలాంటి పోలికలు మనం మార్చబడి ప్రభుని ఆరాధించడానికి మనం రావాలి. ప్రేమ దేవుడుగా మరి భాగంలో అనుకూలంగా ఈనాడు సంఘాలు మారిపోతూ ఆరాధకులుగా మారిపోతుంది. మనుషులకు అనుకూలంగా మార్చుకొని దేవుని ఆరాధిస్తున్నారు. చాలా విచారకరం. ఆత్మ సంబంధమైన ఆరాధన కంటే మనుషులు అనుకూలమైన ఆరాధన చేస్తున్నారు. అది విచారకరమైనటువంటి విషయాలు. ప్రేమ దేవుడా, దేవుని మందిరంలో మనల్ని దేవునికి అనుకూలంగా ఉండి ఏర్పరచుకున్నాడు కానీ మనకు అనుకూలంగా ఉండడానికి దేవుడు మనలో ఏర్పరచుకోలేదని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రేమ దేవుడా, ఉదయకాలంలో దేవుని మందిరంలో మనం ఎలాంటి రాళ్ళము? సజీవమైన రాళ్ళము. అయితే మనం దేవుడు ఎందుకు సజీవమైన రాళ్ళగా ఉంచాడంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ఎవరికి అర్పించడానికి? దేవునికి అర్పించడానికి, దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధం బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు ఆత్మ మందిరముగా కట్టబడుతుంది. మనం ఆత్మ మందిరముగా కట్టబడుతున్నాం. మనము దేవుని మందిరంలో ఒక రాయిని, నేను ఒక రాయిని, నా కుమారుడు ఒక రాయి, నా కుమార్తె ఒక రాయి, నా భర్త ఒక రాయి, నా భార్య ఒక రాయి అని మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో వదలాలి, రావాలి.
కాబట్టి ప్రేమ దేవుడు మన కోసం తన ప్రాణమే పెట్టి తన రక్తం గార్చి తన రక్తం ద్వారా మనల్ని కడిగి తన రక్తం ద్వారా మనల్ని కొని తన సొత్తుగా మనం చేసుకున్నాం. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాసుకున్న మాట్లాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి ఎవరంట మనము ఎలా కొనబడ్డాం? మనము విలువబెట్టి కొనబడ్డాం. బంగారు కొనాలంటే ఊకే రాదు, వెండి కొనాలంటే ఊకే రాదు, ఏదైనా బైక్ కొనాలంటే ఊకే రాదు. కానీ బైక్ కంటే, బంగారు కంటే, వెండి కంటే విలువైన దాన్ని చెల్లించి మనల్ని కొన్నాడు. తన రక్తాన్నే మనకి దారుగా పోసి తన ప్రాణమే మన కోసం పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు? విలువైన దాని చేత మనల్ని కొన్నాడు. విలువైన వారుగా మనల్ని మార్చాడు. విలువ లేదు మనకు లోకంలో, అయితే విలువైన వారుగా మనల్ని మార్చాడు. అందుకే పేతురు, మీరు మనుషుల చేత విసర్జించబడిన వారు, మిమ్మల్ని చూసి ఎవరు ఒప్పుకోరు, మీరు క్రైస్తవులంటే ఒప్పుకోరు, విశ్వాసులంటే ఒప్పుకోరు, మీరు భక్తి పరులంటే ఒప్పుకోరు, మిమ్మల్ని ఎవరు ఒప్పుకోరు. అయితే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నిన్ను అనుకూలంగా నేను మార్చుకున్నాను, ఆత్మ సంబంధ బలులు అర్పించడానికి నేను నిన్ను కట్టుకున్నాను అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దేవుని సంగమా, ఆత్మమందిరముగా కట్టబడుతున్న మనము ఎంతగా దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం, ఎంతగా దేవుని ఆరాధించడానికి ఉంటున్నాం. అయితే కట్టబడుతున్న మనము కొన్ని కట్టడలు మనకు చూపిస్తున్నాం. వాటిని మానుకోవాలి. కట్టబడుతున్న మనము రూపురేఖల్లో పోలికలోనికి మనం మారాలి. కట్టబడుతున్న మనము దేవునికి అనుకూలంగా ఉండి కట్టబడాలని. కాబట్టి ప్రేమగా ఇలాంటి భాగ్యం ఇచ్చిన ప్రభువాన్ని మనం ఎంతగా మనం ప్రభుని ఆరాధించాలి. కదా అనుకూలత లేకున్నా అనుకూలం చేసుకుని ఆరాధించినటువంటి భక్తులు మనం చూశాం. అనుకూలత లేకున్నా అనుకూలం చేసుకుని ప్రభుని ఆరాధించినటువంటి వారిని మనం చూశాం కదా. ఎంత పౌలు కొట్టబడినప్పటికీ, పౌలు ఎంత గాయపరచబడినప్పటికీ, శీలా పౌలు బంధించబడినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుని ఆరాధించడానికి తమ శరీరాలను అనుకూలంగా మార్చుకుని ప్రభుని ఆరాధించడానికి చిన్న జన్మస్తే మనం ఆరాధనకు అయిపోతున్నా లేదా? ఎంత విచారకరమైన మంచిది. సమయంలో మనం దేవుని మందిరంలో ఆత్మ మందిరంగా కట్టబడుతున్నాం, ఆత్మ సజీవనాలు మనం కట్టబడుతున్న మనకు కొన్ని కట్టడలు విధించారు. అవి కొన్ని మానాలి. మనం శిశువు కోరికలకు మారాలి, అనుకూలంగా ఉన్న దేవుని ఆరాధించాలి. ఇలా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇలా ఆరాధించడానికి దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఆయన బిడ్డలమైన మనము ఆయన భారాన్ని భరించే వారుగా మనం ఉండాలని దేవుడు మనం ఏర్పరచుకున్నాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు కోసం ఈ లోకంలో మనం బ్రతుకుదాం, ప్రభు కోసం ఈ లోకంలో మనం జీవించుదాం. ఈ లోకంలో మనము ఆయా వాటిని చూసి ఆగిపోక, ఆయా వాటిని చూసి కృంగిపోక, ఆయా రకమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆగిపోక, భక్తుల వలె ప్రభు కోసం మనం జీవించుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని మనం గర్పరచుదాం. ఈ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం.